బీజేపీ జనసేన అని కూడా నేను పోస్ట్ పెట్టాను అప్పట్లో ఫేస్బుక్లో, రెండిట్లో ఏది జాయిన్ అవ్వాలని. జన సైనికులు చాలామంది అక్క రా అని కూడా అడిగారు. కొంతమంది నేను పడినోళ్ళు, కొంతమంది వేరే వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు, నా మాటలు నచ్చిన వాళ్ళు, నువ్వు రాకన్న వాళ్ళు ఉంటారు. రెండు వైపులో ఉంటాయి కదా, ఎక్కడ నాణ్యానికి రెండు బొమ్మ బరుసు అలా అలా అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు వద్దని అనేస్తే నేను మానే వాడే నాకు పోషిస్తున్నాడా ఎవడైనా? నాకు నచ్చింది చేస్తా. ఎవడో నన్ను ఏమన్నా నేను పట్టించుకో. ఎందుకు తెలుసా, వాడు నాకు పోషించడం, నాకు తిండి పెట్టడం, నా అవసరాలు తీర్చినప్పుడు వాడు చేసిన కామెంట్ నేను పట్టించుకోను. సో నేను వెళ్తానా లేదంటే నాకు కొంచెం ఎక్కువ ఏంటంటే రాముడు, బీజేపీ, దేవుడు, నాకు మోడీ గారు అంటే ఒక పిసరు ఎక్కువ ఇష్టం. సో పవన్ కళ్యాణ్ గారి వైపు నేను మొగ్గు చూపలేకపోయాను. ఎందుకు అంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో జాయిన్ అవుదాం అనుకున్నది నిజం, కానీ నాకు కొంచెం బీజేపీ ఎక్కువ ఇష్టం కాబట్టి అటు జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయినా ఇప్పుడు కలిసే ఉన్నారు, అలయన్స్ అయింది. సో నేను మొన్న ట్వీట్ చేసినప్పుడు కూడా ఆయన గెలవాలని నేను ఆయన ట్వీట్ చేశాను. ఆయన అంటే నాకు మంచి అభిప్రాయం ఉంది. ఆయన పాపం చాలా విషయాల్లో నాలాగే చాలా మంది దగ్గర బలైపోతూ ఉంటాడు. ఆయన చాలా విషయాల్లో అంటే ఆ పేరులో ఉందా మరి నాకు తెలియదు, కానీ పాపం ఆయన కూడా చాలా బలైపోయి చాలా మాటలు అనిపించుకుంటాడు. ఆయన చాలా హెల్పింగ్ నేచర్. పవన్ కళ్యాణ్ అంటే కళ్యాణ్ ఉంది ఇక్కడ, కళ్యాణి అనేది పక్కన పెట్టండి, పేరులోనే ఉందా మరి ఏమో తెలియదు. నేను బలే అవుతున్నాను, ఓపెన్ గా చెప్తాను. అదే ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నేను బలైనవి, ఎన్ని రకాలుగా ఎంతమందితో తిట్టించుకున్నారు. సో ఆయన కూడా అలా తిట్టించుకుంటున్నాడు. ఆయనకి అవసరం అండి. ఒక సినిమా చేసుకుంటే, ఒక 2 సినిమాలు చేసుకుంటే ఎన్ని 100 కోట్లు వస్తే అవి హ్యాపీగా వెనక వేసుకునే పిల్లలకి అందరికి ఇచ్చేసి హ్యాపీగా ఉండొచ్చుగా. కానీ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని అంటున్నారు నిజంగా అనేవాడు అంటాడండి, నిరూపించాలి కదా. ఎంత ప్యాకేజ్ తీసుకుని చూపించే ఎవడే అన్నవాడు ఒక్కడే నిరూపించగలడా? అన్నవాడు ఎవడైతే ప్యాకేజ్ తీసుకున్నాడు, అమ్ముడు పోయాడు అనేవాళ్ళు చూపించండి. నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చారు, మీరు ఎక్కడ ఇచ్చారు, ఎన్ని లక్షల కోట్లు ఇచ్చారు చూపించండి. చూపించకుండా ఇప్పుడు చెప్పిన ఎలిగేషన్స్, బురద జల్లడం, ఇది ఈజీ పని. ఎవరికైనా ఏంటి ఈజీ అంటే పక్కోడికి సలహా ఇవ్వడం, పక్కోడి మీద బురద వేయడం. తన దాకా వస్తే కానీ తెలియదని ఇలా మాట్లాడిన ప్రతి ఒక్కడు రియలైజ్ అయ్యి మనసులో అనుకుంటాడు, అయ్యో అనవసరంగా అన్నానే అతన్ని అని ఫీల్ అవ్వకుండా ఉంటారంటారా, ఆత్మవిమర్శ చేసుకుండా ఉంటారా? పిచ్చి వాళ్ళందరూ అలాగే మాట్లాడతారు. ఆయన గురించి అమ్ముడు ఎవరు ఎలిగేషన్స్ చేస్తే చూపిస్తే మేమందరం కూడా అప్పుడు మాట్లాడతాం ఆ విషయం గురించి. ఆయన మంచోడండి, ఎవరికైనా హెల్ప్ చేస్తాడు, ఏదైనా అవకాశం ఉంటే, ఎవరైనా కష్టం అంటే కరిగిపోతాడు ఫస్ట్, వీలైతే ఆయన చేతిలో పెడతాడు. అంతేగాని ఆయన ప్యాకేజీలు వీళ్ళు చూడకుండా నిందలేస్తే ఆయనకి ఏమవసరం? ఆయన ఒక ఏనుగు, వీళ్ళు మొరుగుతున్నారు అనుకుంటాడు ఆయన, అంతే సింపుల్. ఆయన మంచోడండి, నేనైతే నమ్ముతాను. చిరంజీవి గారి ఫ్యామిలీ ఎంత మంచిదండి, నేను ఫ్యామిలీ అందరి గురించి చెప్తా. ఆయన వాళ్ళది మంచి, వాళ్ళని అనవసరంగా వాళ్ళని కూడా రాంగ్ అర్థం చేసుకుంటారు. ఏంటంటే వాళ్ళ మాట బయటకు వచ్చేటప్పటికి వేరుగా వస్తుంది. అలా ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా లోపలే ఉండదు తెలుసా అండి. వాళ్ళు ఎవరికైనా, మీరు చాలా మందిని చదివిస్తున్నారు పిల్లల్ని, వాళ్ళు చాలా మందికి. ఆఖరికి నా కొడుకు కూడా అక్కడ సీట్ ఇస్తే కూడా నేను వాడికి హెల్త్ బాగాలేదు, నేను తీసుకోలేదు, వచ్చేసాం, అది వేరే విషయం. అంటే వాళ్ళు ఎంతమంది పిల్లలకైనా, ఎలాంటి వాళ్ళకైనా వాళ్ళు సహాయం చేస్తున్నారు. ఎంతోమంది వస్తే ఎవరైనా ఎక్కడైనా ఒక మంచి వాయిస్ వినిపించింది అనుకో, మంచి సాంగ్ వినిపించింది, ఎవరో జానపద పాట పాడారనుకోండి, అది మీ ద్వారా ఆయన దగ్గరికి వెళ్తే, మోహన్ బాబు దగ్గరికి వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి, వాళ్ళని ఎవరు ఆదరించకపోతే సన్మానం చేసి వాళ్ళ గురించి పంపిస్తున్నాను. ఆ మధ్య అంతా చూసారు అబ్బాయి, అవన్నీ ఎవరండి మీరు తీసుకొచ్చారు? నేను తీసుకొచ్చాను. ఆయన ఎవరినో ఒకరు వెలికి తీసాడా? ఎంతో కొంత వాళ్ళకి డబ్బులు ఇస్తాడు, వాళ్ళని బయట ఆయన వాళ్ళకు ఉందండి అది. వాళ్ళని మనం అర్థం చేసుకుంటే కానీ అర్థం కాదు, అర్థం అయితే మాత్రం అలాంటి మంచివాళ్ళు లేరు. నిజంగా అందరూ మంచివాళ్ళేనండి, బాకపోతే పరిస్థితుల ప్రభావం వల్ల కొంచెం చిన్న డిస్పెన్సెస్ వస్తాయి. బట్ మోహన్ బాబు గారి ఫ్యామిలీ కూడా చాలా మంచిగా, మంచు విష్ణు గారు చాలా ఇంటెలెక్చువల్, అద్భుతమైన విష్ణు. అయ్యో ఆయనని చాలా బాగా ట్రోల్ చేస్తూ ఉంటారు కదా. అదేనండి, పిచ్చి వాళ్ళు ట్రోల్ చేస్తారు. పిచ్చి వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి ఒక వస్తువు కావాలి, ఏదో ట్రోల్ చేయాలి, దానికి కొంతమంది బలి చేసేటప్పుడు. ట్రోలింగ్స్ అంటే వట్టిగానే కాదు, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో కూడా కొన్ని సిచ్యువేషన్స్ ట్రోల్ అవుతుంటాయి కావచ్చు. అదే అక్కడ మీరన్నా బలి కావాలో నేనన్నా బలి కావాలి. ఆ బలైన అంటే అక్కడ పాయింట్ని గుర్తిస్తేనే బలవుతాం కదా. పర్వాలేదండి, ఇప్పుడు మనం స్పీడ్గా మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు ఒకటి రోల్ అయ్యి ఏదైనా వచ్చేయచ్చు, ఏదైనా జరగచ్చు. అలాంటప్పుడు అదే తప్పని పట్టుకోలేం కదా. అలాగే మంచు విష్ణు గారు కూడా ఆయన తెలుగు సరిగ్గా రాక ఏదైనా మాట్లాడి ఉంటే దాన్ని మాట్లాడి ట్రోల్ చేశారు. ఆయన మొన్న ఎంత హుందాగా ఇచ్చాడు ట్వీట్, ఎంత హుందాగా ఇచ్చాడు ఆ అధ్యక్షుడు దీనిలో. మరి ఆయన చెప్పిన దానిలో కరెక్టే కదా. రైట్, ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటారు ఒక ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యురాలుగా? ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యురాలైనా నేను తెలంగాణలో స్థిరపడిపోయాను. సో నేనేంటంటే తెలంగాణలో వచ్చి 24 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఒక 21 సంవత్సరాలు. సో ఇక్కడే ఎక్కున్నాను. సో ఇక్కడికే ఎక్కువ నాకు ఇంపార్టెన్స్. అక్కడ అందరిలాగే మీలాగే నేను ఎవరు గెలుస్తారా అని ఎట్లా పెట్టి చూడాల్సింది. ఇక్కడ కేసీఆర్ పోయిన తర్వాత 10 ఏళ్ల పాలన ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు కదా. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, కేసీఆర్ది బాగుందా? అంటే ఇప్పుడు
ఎవరిదో ఒకరు చెప్పేశాను మేడం. అలా చెప్పను నేను, అంతేనా? ఎందుకు చెప్తాను, బీజేపీకి జస్ట్ ఏదో చిన్న తేడా వచ్చి అదృష్టం ఎక్కడో ఉంటే అందరం ఎక్కుతారు అన్నట్టు ఎక్కిపోయారు రేవంత్ రెడ్డి గారు, సింపుల్. లేకపోతే బీజేపీ ఉండాల్సిన ప్లేస్ అది అంతే. సింపుల్. బీజేపీలో ఎవరికైతే ఆ ముఖ్యమంత్రి పదవి వన్న తెస్తారు చాలా మంది ఉన్నారని, అప్పుడు వాళ్ళు గెలిచుంటే మనం మాట్లాడుకోవాల్సిన మీరు విషయం. తేగలుగుతారా? మీరు తేగలుగుతారా? ఏమండి నేను ముఖ్యమంత్రి అని మీకు చెప్పానా? మీరు అవుతా తేగలుగుతారా అని అడుగుతారా? ఏమండి నేను తల ఎంత బరువు మోయగలం అంత మోయాలి, అంతేగాని నాకేదో తలపాగా ఉంది కదా అని ఏది పడితే అది ఎత్తేసుకుంటానంటే కుదరదు. కాబట్టి మనకు సరిపోయినంత మనం ఉండాలి, అంతేగాని నేనేమన్నా అడిగానా? నేను అన్నాను తెలంగాణలో బీజేపీ ఎప్పుడు అధికారంలోకి వస్తా అనుకుంటారు మీరు? నెక్స్ట్ టర్మ్ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతుంది బీజేపీ. మీరు ఎమ్మెల్యేగా ఉంటారా? అది ఫేట్. నేను ఆశపడ్డం ప్రతి ఒక్కరు, మీరు కూడా ఆశపడుతుర్రా? ఏమండి మీ విలేకరులు, మీ జర్నలిస్టులు చాలా మంది అవ్వలేదా? అయ్యారుగా, అవుతున్నారుగా. మరి మీరు ఆశపడి ఒకరోజు మీరు అవ్వచ్చు, అలాగే నేను కూడా అవ్వచ్చు, తప్పేంది? మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ఈ భారతదేశంలో పుట్టిన వనితగా. తప్పలేదు, అవుతామన్న నమ్మకం ఉందా అంటున్నా మీకు? హార్డ్ వర్క్ చేస్తే అవుతామండి. హార్డ్ వర్క్ అనుకుంటారు మీరు ఇక్కడ. అది ఇంకా నేను డిసైడ్ చేసుకోలేదు, ఎందుకంటే నేను డిసైడ్ చేసుకోవాల్సింది, నేను చాలా దీనిలో రాజకీయం అనగానే చాలా ఉంటాయి, కుల పరియోజన, కులగణన, బీసీ మహిళగా బీసీలకి నెక్స్ట్ 33% అమ్మాయిలకి నెక్స్ట్ టైం ఖచ్చితంగా వస్తాయి కదా. మరి మోడీ గారు ఇస్తారా ఆమోదం? ఇంకా బిల్లు రాజ్యసభలో కాలేగా, వస్తుందని నమ్మకం వచ్చి ఆల్రెడీ నెక్స్ట్ టైంకి అప్లికబుల్ అవుతుందని కూడా చెప్తున్నారుగా. అంతేనా? సో మరి అయితే ఆటోమేటిక్గా కొంతమందిలో మన ఆ పేరు కూడా ఉండొచ్చు కదా, తప్పేం లేదు. మన హోప్స్ అంటే మనం ఆశని పెట్టుకోవచ్చు.